చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దుర్గాప్రసాద్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్. సో వీరితో పాటు శంకర్ కృష్ణవేర్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తే అసలు ఏంటి ఇవి చల్లారాలి అంటే ఏంటి, అసలు ఏం చేయాలి? రెండు వైపుల నుంచి కూడా ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రాజు గారు గుడ్ మార్నింగ్, ప్యానెల్ మెంబర్స్ కూడా నమస్కారము. సాక్షి టీవీలో కిషన్ రాజు రాజధాని అమరావతికి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రాజధానిని అవమానపరిచేటువంటి విధంగా సాక్షి టీవీలో కృష్ణ రాజు మాట్లాడారు. ఇది అందరూ ఖండించేటువంటి అంశం, అందరూ ఖండించడం కూడా జరిగింది. దీని మీద కేసులు నమోదయ్యేది. ఈ విషయంలోనే ఆ రోజున ఆ డిబేట్ లో యాంకర్ గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయటం కూడా జరిగింది. అయితే ఆ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు ఆ విధమైనటువంటి కృష్ణరాజు వ్యాఖ్యల్ని నివారించకపోగా ఆ రోజున ఆయన దాన్ని కొంత ఎంకరేజ్ చేసేటువంటి విధంగా మాట్లాడారు అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి అంశం. ఆయన ఖండించలేదు. కాబట్టి ఆయన మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి మీద కేసు నమోదైంది. మాట్లాడినటువంటి వాళ్ళు యాంకర్ కు సంబంధించినటువంటి వాళ్ళ మీద. అదే విధంగా యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాలి, సాక్షి యాజమాన్యం ఖచ్చితంగా. ఎందుకంటే యాజమాన్యము ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను ఖండించింది. ఏమని ఖండించింది? మేము మహిళలకి కించపరిచేటువంటి విధంగా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలను ఎంకరేజ్ చేయము, సాక్షి అసలు అలాంటి వాటిని ఎంకరేజ్ చేసేది కాదు, ఆ వ్యాఖ్యలను మేము కూడా ఖండిస్తున్నామని చెప్పారు. అయితే మరి అలాంటి యాజమాన్యం వైఖరి అలా ఉన్నప్పుడు సాక్షి ఎండిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ భారతి నేరుగా ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. ఏమని? ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు తప్పు, రాజధానిని కించపరిచేటువంటి విధంగా, రాజధాని ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా వ్యాఖ్యల్ని సాక్షి మీడియాలో కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మాకు సంబంధం లేదు, ఆయన మాట్లాడాడు, ఆ వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం అని సాక్షి మీడియా యాజమాన్యం తరఫున వైఎస్ భారతి ఒక వీడియో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వరకు సాక్షి మీడియా యాజమాన్యం అయితే మేము తప్పు అని అంటున్నాంగానే చెప్పారు, కానీ వైఎస్ భారతి మాత్రం ఏ విధమైనటువంటి వీడియో రిలీజ్ చేయలేదు, ఆవిడ ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చి ఉండలేదు. ఇస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా, ఇవ్వాలి అనేటువంటిది కూడా నా సూచన. ఇక ఈ అంశాన్ని సద్దుమణిగేటువంటి విధంగా చేసేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదని అర్థమవుతుంది అని అంటే, ఆ తర్వాత ఈ అంశాల మీద మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారు? సాక్షి ఆఫీసుల మీద జరిగినటువంటి జాడులు, వ్యవహారం, ఈ అంశాల మీద మాట్లాడుతూ ఈ విధంగా దెయ్యాలు, భూతహలు, రాక్షసులు ఇలాంటి దాడులు చేస్తారు, వీళ్ళు ఒకళ్ళగా అంటానికి లేదు, వీళ్ళందరూ సంకర జాతి వాళ్ళు అనేటువంటి విధంగా మాట్లాడారు. ఇది కొంత అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నటువంటి వ్యాఖ్యలు. ఇది మరింత రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యల కింద మనం చూడాల్సి ఉంది. అయితే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి వైఖరి తీసుకున్నది అని అంటే, ఈ విషయంలో ఒక రకంగా అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ ప్రభుత్వము ఈ విషయంలో ఖచ్చితంగా ఒక పరిధి దాటి వ్యవహరించినటువంటి పరిస్థితులు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, డిబేట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలను బట్టి మనకి అర్థమవుతున్నాయి. ఏం జరిగింది? డిబేట్ జరిగింది. ఇక్కడ ఒకటి కృష్ణాంజనేయులు గారు, ఒకటి ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఓకే కృష్ణరాజు మాట్లాడారు, కృష్ణరాజు గారు మాట్లాడిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు యాజ్ ఏ మోడరేటర్గా దాన్ని అడ్డుకోలేదు. సో ఆయన ఎంకరేజ్ చేశారా లేదనేది పక్కన పెడితే, ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు, ఈ సెక్షన్లకు సంబంధించి కూడా కొంత వివాదం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మీద ఇలాంటి సెక్షన్లు పెట్టడం ఏంటి? బిఎన్ఎస్ సెక్షన్ 79 కావచ్చు, 196(1) కావచ్చు, 350(3)(2) కావచ్చు. సో ఇవన్నీ కూడా మహిళలు అవమానకరంగా మాట్లాడడం, ఒక గ్రూప్ ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టే, అంటే అందరి మీద కూడా సమానమైనటువంటి సెక్షన్లు పెట్టినటువంటి పరిస్థితి. సో కొమ్మినేని శ్రీనివాసరావు మీద పెట్టినటువంటి సెక్షన్లు కూడా కరెక్ట్ కాదు. ఓకే ఆయన చేశాడు అంటే మీరు ఆయన అరెస్ట్ చేయండి, లేకపోతే చర్యలు తీసుకోండి. కానీ ఆ ముగ్గురు మీద కూడా అంటే తీవ్రత అసలు ఆజ్యం పోసింది కృష్ణరాజు మీద కూడా ఒకే రకమైన సెక్షన్లు పెట్టారు. దాన్ని అడ్డుకోలేదని చెప్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఒకే సెక్షన్లు పెట్టారు. సో ఆయన మీద అలాంటి సెక్షన్లు పెట్టడం అనేది నిజంగా ఒక జర్నలిస్టు నోరు మూయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే జర్నలిస్ట్ను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంటించి ఒక కొత్త వాదన తెరపై తీసుకొచ్చిన పరిస్థితి. దాని మీద మీరేమంటారు సార్ యాజ్ జర్నలిస్ట్ గా? ఇక్కడ ఒక వాదన, ఇప్పుడు సంబంధించినటువంటి ఒక కోణాన్ని నేను మీకు చెప్పాను. సాక్షి మీడియాలో జరిగినటువంటి డిబేట్, వాళ్ళు చేసినటువంటి తప్పుకు సంబంధించినటువంటి అంశాన్ని నేను చెప్పాను. ఇక రెండవ కోణం, ప్రభుత్వము
ప్రభుత్వము బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము అతిపెద్ద తప్పు చేసింది. ఆ అతిపెద్ద తప్పు ఏమిటి? చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మహిళలను ఈ విధంగా కించపరిచేటువంటి విధంగా, రాజధాని కించపరిచేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయడం. నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రివి, నువ్వు చర్యలు తీసుకునేదానికి నీ దగ్గర పోలీసు ఉన్నారు, నీవు చర్యలు తీసుకునేదానికి నీ దగ్గర అధికారం ఉంది, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్స్ తో ఏమైంది? వెళ్ళిపోయి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా అమరావతికి సంబంధించినటువంటి జేఏసీ పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరూ సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళి దాడి చేయటం, ప్రత్యక్షంగా దాడి చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? మీకు రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, అదే విధంగా చట్టాలు ఏం చెబుతున్నాయి? మీ చట్టాలను మీ చేతిలోకి తీసుకోమని ఎవరన్నా చెప్పారా? ఎవరు దాడి చేయడానికి మీకు అధికారం ఇచ్చారు? వెళ్ళి సాక్షి కార్యాలయాల మీద దాడి చేసేటువంటి అధికారం నిన్న ఏలూరులో సంబంధించినటువంటిది దాని మీద వెళ్ళి దాడి చేసేసి తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు? 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి సాక్షి ఆఫీసుల మీద దాడి జరుగుతుంటే పోలీసులు ఎక్కడైనా నివారించేటువంటి ప్రయత్నం జరిగిందా? సాక్షి ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారా? పెట్టలేదు కాబట్టి ఏమంటే తగలబెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగలబెట్టుకొని ఈ విధంగా మా మీద అపవాదు వేస్తున్నారు అని. 2-3 రోజుల నుంచి జరుగుతున్న సాక్షి ఆఫీస్ మీద దాడుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదే విధంగా ఆ పార్టీలో అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా ఆ పార్టీలో నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి నేరుగా గోడలు దూకి వెళ్ళి, గేట్లు వెక్కి వెళ్ళి ఆ సాక్షి ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ రోజున జరిగినటువంటి నిన్న ఏలూరులో జరిగినటువంటి తగలబెట్టడానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి లీనియన్స్ కింద చూడాలి. ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిని ఉద్దేశించో లేకపోతే సజ్జల రామకృష్ణ ఉద్దేశించో బోసుడికి అని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నా అభిమానులకి బీపీ వచ్చింది, వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పేసి ఆయన నేరుగా చెప్పేశాడు. తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ దాడి మీద దాడి జరిగిన తర్వాత ఏం జరిగింది? ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యగా ప్రజలందరూ భావించారు. ఆ విధంగా ఓసడిని మాట్లాడితే పట్టాభి మీద చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చు, అంతేగాని మీరు వెళ్ళి దాడి చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కూడా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. ఈ రోజున సాక్షి ఆఫీసుల మీద దాడి కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అతి పెద్ద తప్పుగా, అప్రజాస్వామిక చర్యగా ఈ రోజున ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని 41A CRPC కింద నోటీస్ ఇచ్చి విచారించవచ్చు. అలా విచారించకుండా ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసులు పెట్టడం, నేరుగా ఆయన జైలుకి వెళ్ళేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయటం ఇది కూడా కరెక్ట్ కాదు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు TV5 లో జరిగినటువంటి ఒక డిబేట్ కు సంబంధించి జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక గెస్ట్ మీద, అదే విధంగా యాంకర్ గా ఉన్నటువంటి TV5 మూర్తి మీద, అదే విధంగా TV5 యాజమాన్యానికి సంబంధించినటువంటి MD BR నాయుడు మీద, చైర్మన్ మీద కేసు నమోదు చేశారు CID వాళ్ళు. కానీ ఏం చేశారు? వాళ్ళని 41A CRPC కింద నోటీస్ ఇచ్చి విచారించారు, పలుమార్లు విచారించారు తప్ప ఎక్కడ అరెస్ట్ చేయలేదు. ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇదే తరహా డిబేట్ జరిగినప్పుడు ఏది విధంగా విచారించారో అలాగనే కృష్ణరాజుని విచారించవచ్చు, అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని విచారించవచ్చు, అవసరమైతే టీవీ యాజమాన్యాన్ని కూడా విచారించేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టారు. అదే విధంగా దాడులకు ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం పరిధి దాటి వ్యవహరించింది. ఇద్దరు తప్పులు చేశారు. ఒకళ్ళు చిన్న తప్పు చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద తప్పు చేశారనేటువంటిది ఈ రోజున ప్రజలు భావిస్తున్నారు. ఓకే దుర్గాప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఏంటి అసలు కృష్ణాంజనేయులు గారు ఏమంటున్నారంటే అసలు దాడులు చేయడం ఏంటి, అప్రజాస్వామ్య